వచ్చారు మన తెలుగుని చెప్పాలా. నేను మండలం మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. నేను పాత్రికేయుని ప్రథమంగా వీరు హైదరాబాద్ మహానగరంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో కో డైరెక్టర్గా దాదాపు ఒక 10-15 చిత్రాలు పనిచేస్తున్నారు. అయితే వీరు మాకు అంటే కేవలం టీవీలో అనౌన్స్మెంట్ చేశారు. నిన్న సాయంత్రం తెలిసింది నాకు. వెంటనే మేము ఇవాళ సరదాగా మిమ్మల్ని ఒక 10 నిమిషాలు ఆనందపరిచేయాలని చెప్పేసి ఒక కళాకారుడిగా ఈ డయాస్ మీద రావడం జరిగింది. తమ్ముడు మా రంగనాయకులు గారు మా స్కిట్ చెప్పాను కదా, నేను దాన్ని మీరు ఆహ్వానిస్తే తోటి కళాకారుడు సింహాచలం నేను సరదాగా 10 నిమిషాలు స్కిట్ చేస్తాం. ఫ్యామిలీ స్కిట్ చూసి ఆనందించండి. థ్యాంక్ యూ. ఈ స్కిట్ తర్వాత డివిఎస్ స్కూల్ తరఫున వచ్చినటువంటి వాళ్ళ పిల్లలు రెడీగా ఉండాలి. ఓకే, మీరు రెడీ ఉంది? కొద్దిగా అలా జరిగితే చాలు. అది మంచి డాక్టర్ గారా, నీ కడుపులోకి తగ్గిపోద్ది. ఏంటయ్యా బాబు, ఏంటి ఒక్క ఒక్క నా ఒక్క ఏంటి ఒక్క ఏంటి ఒక్క ఒక్క ఏముంది అక్కడ? ఏముంది బాబు? ఏ ఊరు ఉంది దడాల వారు పాల్వండి బాబు? ఏ ఊరు ఉంది? దడాల వారు పాల్వండి. దడాలవారి పాలువా? దడాల వారి పాలు నుంచి నాకు దడేమంటున్నాయి. ఈ దడాల వారి పాలు నుంచి ఎస్సీజెడ్ పాలలో వచ్చామండి డాక్టర్ గారు. అయ్యా ఎస్సీజెడ్ పాలలో ఉన్నాం డాక్టర్ గారు. మా ఒక్కకి ఒకటే కడుపు నొప్పి అండి డాక్టర్ గారు. ఎక్కడయ్యా నీ ఒక్క? ఇదిగోండి డాక్టర్ గారు మా ఒక్క. ఇది ఒక్కేదయ్యా నా తొక్క. మంచోరే ఒక్క కడుపు నొప్పి తగ్గిపోతుంది ఒక్క. బాబు నాయన మన దేవుడు అన్నావు. మేము మాది దడాల వారి పాలండి. ఎందుకు వచ్చేసారు నువ్వు? ఈ ఎస్సీజెడ్ వాళ్ళు మా ఊళ్ళు తీసేసుకుని, మా ఇల్లు తీసేసుకుని ఈ ఎస్సీజెడ్ కాలనీలోకి పంపించేసారండి డాక్టర్ గారు. ఆ ఇంటికి పంపించారనుకున్నాను. ఏమో తెలియదండి బాబు. తిట్టిన కుక్క ఇక్కడ ఎక్కడో నీ ఒక్క తొక్క ఒక్క నీకు ఒక్క పట్టు తెప్పదు, కంగ పడదు. ఒక్కగా నీ తొక్కకి చెప్పి కుర్చీ ఒక్కేదిరా ఒక్కేనా తెల్ల సొక్కా లేదు, తెల్ల ప్యాంటు లేదు, నాళ్ళేమో తెల్ల ఉప్పు లేదు. లేదా చెప్పరా? నీ ఒక్క ఇక్కడ కనపడేయట్లేదు. నా చొక్క నా తొక్క తెలుసుకోబో నీకెందుకు తొక్క నా కొక్క. బయట బోర్డు ఉంటే నిజంగా డాక్టర్ గారు వచ్చాను. మీరు చూస్తేనేమో మీ దగ్గర సొక్కా లేదు, తెల్ల ప్యాంటు లేదు, సరేనా? సరే, నేను డాక్టరేట్ చేసింది ఇవాళ ఈ డాక్టరేట్ గుర్తి చేపట్టి ఈ మండలం కాదు, ఈ జిల్లా కాదు, ఈ డిస్ట్రిక్ట్ కాదు, కాకపోతే ఈ స్టేట్ మొత్తంలో కానీ నేను పేషెంట్లోకి ప్రవేశించి నేను మీ దారికి నేను వచ్చి నేను ట్రీట్మెంట్ చేసి ఇంత పేరు సంపాదించుకున్నాను. తొక్క బొక్క కాబట్టి నువ్వు ముందు పడికేకు కొట్టిన కొడక. నువ్వు నీ ఒక్కనే
ఈ టేబుల్ పక్కన తొక్కన పెట్టిన దానికి చేసినటువంటి మాటలకి వ్యవహారానికి నిజంగా డాక్టర్ అనే నాకు నమ్మకం వస్తుంది కానీ నిజంగా డాక్టర్ కంగారు పడుకో నీ కడుపు నొప్పి తగ్గిపోద్ది. డాక్టర్ గారు చాలా మంచోరు, బాగా వైద్యం చేస్తారు. డాక్టర్ గారు వైద్యం చేస్తే నువ్వు ఏమి కంగారు పడడం అవసరం లేదు. అయినా నీకు ఏ విధమైనటువంటి నువ్వు లోపల కూడా ఎలా పెట్టండి ఏమిటింది నిన్న ఏమిటింది అడిగితే ఒట్టు నీ అమ్మ గడుపు మాడ చేపలు కూడా పెప్పు కూడా కాంప్లైంట్ ఎదవనే కదా కొట్టి ఎదవ రెండు అడిగితే ఎదవయ్యి బాబు బయటకు వెళ్ళి నువ్వు బయటకు వెళ్ళి ఇక్కడ పడుకుందా ఇది నేను బయటకు వెళ్తాను బాబు, లేకపోతే మా ఒక్క క్షణం ఉండలేదని బాబు. మీ వైద్యం మీరు ఉండాలనే చేయండి బాబు. నేను ఎక్కడ పెట్టినా చదువుకోకు నీకు వైద్యం చేస్తున్నాను. బొక్క నీ బొక్క ఎక్కడ బొక్క నాకు తెలియగలుగుతాను. ఎంతకి నువ్వు తీసుకొచ్చి ఒక్క ఎడిపడి ఒక్క అంటావు కదా, ఎంతకి నాకు డౌట్గా ఉందిరే పుట్టడా ఓడి దళాల కాడు వాడా నాకు ఆయాసం వచ్చి ఉండే అయిపోయింది తీసుకొచ్చి ఇంతకి ఎవరు గట్ట చెప్పలేదు అంటున్నారు కదా బాగుందా ఎందుకు అసలు విషయాలు నాకేం కనపడి రావట్లేదు. ఎందుకు ఎవరాలు చెప్పినా ఎందుకంటే అర్థం ఏంటి కదా చెప్పు. మేము తల వరకు అన్ని నుంచి 2 సంవత్సరాల క్రితం ఈ మూలపేట ఎస్సీ కాలనీకి వచ్చామండి. వచ్చిన తర్వాత 6 నెలలకి మా ఒక్క పైకి పోయింది. అది చెయ్యవా నీ అమ్మ కడుపు మాడా ఇప్పుడు విషయం ఏంటంటే కేవలం ఇవాళ మేము ఈ జోడి ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఒకే ఒక కారణం సార్, మా రంగనాయకులు అయినటువంటి మా మిత్రుడు మీకున్నటువంటి ఒకే ఒక అభిమానం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అభిమానం అంతే సార్. అదే ఇంకోటి ఏంటంటే ఈ స్కిట్కి స్క్రిప్ట్ లేదు, దయచేసి అర్థం చేసుకోవడం కోరుకుంటున్నాను. ఈ స్కిట్కి స్క్రిప్ట్ లేదు, స్పాంటినియస్ గా ఏదో జస్ట్ మిమ్మల్ని నటించడానికి చెప్పి ఓ కళాకారుడిగా చేసినటువంటి ప్రయత్నం అంతా మించి కాదు. దయచేసి మీరందరూ సంతోషపడాలని కోరుకుంటూ చదువుకున్నప్పుడు మా మిత్రం మాకు కనిపించేసి మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇటువంటి మా మూలపేట గౌరీదేవి మహోత్సవాల
మరి పెద్దలందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను సీనియర్ జర్నలిస్ట్, మీ అందరికీ తెలుసు, మ్యాక్సిమం అందరికీ తెలుసు. నేను సీనియర్ జర్నలిస్ట్. మరి నాకు చిన్నప్పటి నుంచి నాటకాలు అవి ఆడడం నాకు సరదా. నెక్స్ట్ ఏంటంటే ఈయన ప్రకాష్ బాబు గారిని నీకు నాకు డాష్ డాష్ సినిమాలో ఈయన ఫైనాన్షియర్ పాత్ర పోషించారు. ఈయన సినిమాలో యాక్ట్ చేశారు. దాని మీద సరదాగా ఒక స్క్రిప్ట్ చేద్దామని చేసి మేము చేయడం జరిగింది. మీరందరూ కూడా మరి ఎంతో సాధారణంగా మమ్మల్ని ఆహ్వానించి మీరందరూ ఎంకరేజ్ చేసినందుకు మీ అందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు చేసేసి